టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు దేశవ్యాప్త రాజకీయాల్లో మారుమోగుతోంది. దానికి కారణం ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలవడం. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రచారం నిర్వహించారు. దీంతో ఆయన ప్రచారం నిర్వహించిన ప్రతి స్థానంలో గెలిచిన అభ్యర్థి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచామంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్పై బీజేపీకి మరింత నమ్మకం పెట్టుకున్న విషయం తెలిసిందే. పవన్ లాంటి మిత్రుడిని రాజకీయంగా మరింత వాడుకుంటే బాగుంటుందనే భావనలో బీజేపీ ఉన్నట్లు భావిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ పవన్ కళ్యాణ్కు ప్రత్యేక టాస్క్ అప్పచెప్పినట్లు ఢిల్లీ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో ఏపీలో కూడా మరింత కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మాజీ సీఎం జగన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి నాకు ఎక్కడా కనబట్టలేదు, కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు అభివృద్ధి చేయాలని చూస్తూ ఉన్నారు, పరితపిస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేదే లేదు. వైఎస్ జగన్ గారు ఈ వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.